హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్వీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. చాలా రోజులైంది లాంగ్ వీడియో పోస్ట్ చేయక. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు. సో రెగ్యులర్గా రొటీన్ కొంచెం మిస్ అయ్యాను అండ్ ఆల్సో వీడియోస్ కూడా కొంచెం చేయడం కష్టంగా అనిపించింది. సో ఇప్పుడు కొంచెం బెటర్ ఫీల్ అవుతున్నాను. సో మళ్ళీ స్లోగా నా రొటీన్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు వీడియోలో నా సింపుల్ మార్నింగ్ రొటీన్ అండ్ పూజ ఆఫ్టర్ రికవరీ అండ్ కొంచెం లంచ్ ప్రిపరేషన్ మీతో షేర్ చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వాయిస్ కొంచెం బాగాలేదు, ప్లీజ్ ఇగ్నోర్. అండ్ ఇప్పుడు టైం అయితే అరౌండ్ 9 o'clock అవుతుంది. బాబు, మా హస్బెండ్ ఇద్దరు ఆఫీస్కి, స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ మాత్రం ప్రిపేర్ చేసి వాళ్ళని పంపేశాను. ఎందుకంటే లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు. దానికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో తను 12:30కే ఇంటికి వచ్చేస్తాడు కాబట్టి నాకైతే కొంచెం టైం దొరికింది. అండ్ మా హస్బెండ్ కూడా నేను బయట తినేస్తానులే, ఈరోజు నాకేం కుక్ చేయకు అని చెప్పారు. ఎప్పుడు కూడా మండే మార్నింగ్ నాకు కొంచెం ఫ్రెష్గా స్టార్ట్ చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త వీక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి హౌస్ని కొంచెం క్లీన్గా ఉంచుకోవడం కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో యాక్చువల్లీ మార్నింగ్ లేవగానే చిన్న చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను. కొద్ది రోజుల నుంచి అయితే హౌస్ని పట్టించుకోలేదు. సో కొంచెం డర్టీ అయింది. సో మ్యాక్సిమం 2 hours తీసుకుంది టైము. మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని సెట్ చేసుకున్నాను. సో ఫ్రెష్గా హెడ్ బాత్ చేసుకొని మండే కాబట్టి నా రెగ్యులర్ పూజ అయితే స్టార్ట్ చేశాను. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కొద్ది రోజుల నుంచి పూజ కూడా సరిగా చేసుకోలేదు. అమ్మ వాళ్ళు ఉన్నారు. సో అమ్మాయి రెగ్యులర్గా దీపం వెలిగించేది. యాక్చువల్లీ పూజ టైం నాకు చాలా పీస్ఫుల్ మూమెంట్. దేవుని ముందు కూర్చొని ఆ కాస్త టైం కామ్గా ఉండడం కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. సో సింపుల్గా దీపం వెలిగించి పూజ అయితే చేసుకున్నాను. ఇల్లంతా ధూపం వేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది.
సో ఇప్పుడు టైం అయితే అరౌండ్ 10:20 అలా అవుతుంది. నా కోసం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందామని కిచెన్‌లోకి అయితే వచ్చేసాను. యాక్చువల్లీ అస్సలు ఓపిక లేదు. బట్ స్టిల్ తినాలి కాబట్టి తప్పదు. సో మార్నింగ్ అయితే వాళ్ళ కోసం పెసరట్టు చేశాను. నా కోసం కూడా అదే ఉంది. అండ్ పెసరట్టు కోసం పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని కాసేపు టీవీ చూస్తూ అలా ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయ్యాను. యాక్చువల్గా ఎవ్రీడే కౌంటర్ టాప్ క్లీన్ చేసేటప్పుడు ఈ కౌంటర్ టాప్ మీద ఉన్న ఐటమ్స్ అన్నీ రిమూవ్ చేసి క్లీన్ చేస్తాను. ఎందుకంటే కొంచెం డర్ట్ ఫామ్ అవుతుంది వాటి కింద. సో అలా కాకుండా ఎవ్రీడే అలా రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవడం వల్ల కొంచెం క్లీన్గా అనిపిస్తుంది. సో అవన్నీ ఇప్పుడు ఎక్కడివక్కడ సెట్ చేసేసాను. యాక్చువల్లీ ఫుల్ కోల్డ్ ఉంది. ఇంకా కోల్డ్ తగ్గలేదు కాబట్టి హెడ్ బాత్ చేసిన రోజు నా బాధ అసలు నా హెయిర్ డ్రై అవ్వదు. లిటరలీ 2-3 అవర్స్ తీసుకుంటుంది అది డ్రై అవ్వడానికి. ఏంటో నా బాధ. జుట్టు ఉందని ఆనందపడాలో అది డ్రై అవ్వలేదని బాధపడాలో నాకు అర్థం కాదు. చూస్తున్నారు కదా నా బాధ. కూర్చొని లిటరలీ దానికోసం ఒక 1 అవర్ స్పెండ్ చేయాలి. ఇలా పార్టిషన్ తీసుకొని కొంచెం కొంచెం హెయిర్ కోమ్ చేసుకొని ఆ తర్వాత తప్ప నేను జడ వేసుకోలేను. అందుకే ఎప్పుడు ఆల్మోస్ట్ నేను లూజ్ హెయిర్తోనే ఉంటాను, లేదా ఫ్లక్కర్ పెట్టుకొని ఉంటాను. నా హెయిర్ సెట్ చేసుకునేలోపు నాకు తెలియకుండానే టైం అయితే 12:30 అయిపోయింది. సో నూతన్ తీసుకోవడానికి అయితే స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. సో తను తీసుకొచ్చిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి. యాక్చువల్లీ ఇప్పటికీ లేట్ అయింది 5 మినిట్స్. సో బయట వెయిట్ చేస్తుంటాడు. నూతన్ అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. తనైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. సో నేను మీషో నుంచి ఒక చిన్న డెకరేటివ్ ఐటమ్ అయితే ఆర్డర్ చేశాను. అది ఇప్పుడు పార్సిల్ డెలివరీ అయింది. నాకైతే చాలా నచ్చింది. ఈ థ్రెడ్స్ హ్యాంగింగ్ లాగా చూడడానికి అయితే చాలా అందంగా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ మనం దీన్ని తోరణలాగా కూడా యూస్ చేసుకోవచ్చు, డెకరేటివ్ ఐటమ్ లాగా యూస్ చేసుకోవచ్చు. నాకైతే చాలా అసలు దాన్ని ఓపెన్ చేయగానే ఎక్కడో ఒక చోట ప్లేస్ చేయాలని అనిపించింది. సో చూద్దాం ఫస్ట్ అయితే ఎలా ఉంటుందో అనే ఉద్దేశంతో మా బెడ్రూమ్కి అయితే దీన్ని ఇలా హ్యాంగ్ చేశాను. నాకైతే చాలా నచ్చింది. ఐ డోంట్ నో మా హస్బెండ్ దీన్ని ఉంచుతాడో ఉంచడో, ఎందుకంటే ఆల్రెడీ ఇల్లంతా నింపేసావు, ఇదొకటి ఏంటి తలకు తగులుకునేలాగా అని డెఫినెట్గా తీసేస్తాడు. సో నా ఆనందం కోసం అయితే ప్రజెంట్ అయితే ఇలా సెట్ చేస్తున్నాను. ఎంత బాగుంది చూడండి, బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఎంత హ్యాపీనెస్ని ఇస్తాయో నాకు. చిన్న డెకరేటివ్ ఐటమ్స్ ఎప్పుడు కూడా ఏదో ఒకటి పర్చేజ్ చేస్తావు అని అరుస్తూ ఉంటాడు కానీ బట్ నా మైండ్ అయితే ఈ డెకరేటివ్ ఐటమ్స్ దగ్గర ఆగిపోతుంది. అండ్ మీషోలో ఇలాంటి ఐటమ్స్ అయితే నాకు చాలా రీజనబుల్గా అనిపిస్తాయి. చాలా క్యూట్గా చిన్న చిన్నవి. ఈ మిర్రర్స్ పక్కన ఈ వైట్ కలర్ థ్రెడ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నైట్ టైం అయితే ఇంకా బాగా అనిపించింది అసలు. సో ఇప్పుడైతే బట్టలు మార్నింగ్ లాండ్రీకి వేసేసాను. అవి అయితే మర్చిపోయాను డ్రై చేయడం. సో ఇప్పుడు తీసేసి అన్నీ డ్రైయింగ్కి వేసాను. ఇప్పుడు ఇవి అయిపోయిన తర్వాత లంచ్ అయితే స్టార్ట్ చేయాలి. నూతన ఆల్రెడీ స్టార్ట్ చేశాడు ఆకలిస్తుందని, మార్నింగ్ సరిగా తినలేదు కాబట్టి.
ఈరోజు లంచ్ కోసం మాకిద్దరికే కాబట్టి నేనేం రైస్ కుక్ చేయట్లేదు. సో చపాతీ అండ్ సమ్ పెప్పర్ ఎగ్ ఫ్రై అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ పెప్పర్ ఎగ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక తమిళ్ పేజ్లో చూసాను. ఇది చాలా సింపుల్గా ఉంది అండ్ చాలా క్విక్గా అయిపోతుంది. అండ్ ఆల్సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బేసిక్గా నేను ఫ్రిడ్జ్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా నాకు ఏమీ కనిపించవు, ఎగ్స్ మాత్రమే కనిపిస్తాయి. అదేంటో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అండ్ ఎగ్స్ ఉంటే నాకు అసలు ఆ వీక్ అంతా కూడా ఇంకేం లేకపోయినా ప్రాబ్లం లేదు. నాకైతే చాలా ఇష్టం ఎగ్ అంటే. సో ఈ కర్రీ అయితే ఇప్పుడు మాకు క్విక్గా అయిపోతుంది అండ్ మాకిద్దరికే కాబట్టి ఇదైతే స్టార్ట్ చేశాను. దీని ప్రాసెస్ ఏం లేదండి, జస్ట్ ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకొని మీకు ఎన్ని కావాల్సి ఉంటే అన్ని బాయిల్ చేసుకున్న తర్వాత వాటిని పీసెస్లా కట్ చేసేసుకోండి. మీకు నచ్చిన షేప్లో, ఐ మీన్ లైక్ సర్కిల్లా కానీ, క్యూబ్స్లా కానీ, స్లైజెస్ లాగా మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. సో దీనిలోకి చపాతీ అయితే నాకు చాలా ఇష్టం. సో నోదన్ని అడిగితే ఓకే మమ్మ ఇద్దరం చపాతీని తిందామన్నాడు. సో చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీ కోసం మనకి ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదండి. ఓన్లీ 1 ఆనియన్ అండ్ 2 టొమాటోస్ అయితే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. సో చపాతీకి అయితే ఇక్కడ పిండి కలిపి పెడుతున్నాను. చపాతీ పిండి కలిపేసిన తర్వాత ఇది ఎలా చేయాలనేది మీకు చెప్తాను. ఇక్కడ ఎగ్స్ అయితే బాయిలింగ్ పెట్టేశాను. నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. మీ క్వాంటిటీ తగ్గట్టు తీసుకోండి. నేను నైట్కి అయితే కర్రీ కావాలనే ఉద్దేశంతో కొన్ని ఎగ్స్ ఎక్కువగా తీసుకున్నాను. అండ్ ఆల్రెడీ ఆనియన్స్, టొమాటోస్ చాప్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీరా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేసాను. ఆ తర్వాత ఆనియన్స్, టొమాటోస్ వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం ఈజీగా కుక్ అవుతాయి. అండ్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి ఉంచండి. ఆ తర్వాత నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మెత్తబడిన తర్వాత లైట్గా కారం యాడ్ చేసుకోవాలి. పెప్పర్ యాడ్ చేస్తాం కాబట్టి కారం కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే 1/2 టేబుల్ స్పూన్ అయితే కారం యాడ్ చేశాను. అండ్ 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకున్నాను. జస్ట్ అంతే అండి, దీనికి ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. పెప్పర్ వల్ల దీనికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. నాకైతే చాలా నచ్చింది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి వీలైతే. అండ్ మీకు తెలుసుంటే ఇగ్నోర్ చేయండి ప్లీజ్. మళ్ళీ కామెంట్ చేయకండి ఇది మాకు కూడా వచ్చు అని ప్లీజ్. అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లైట్గా బాయిల్ అయ్యే వరకు మూత పెట్టేసి ఉంచేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు కొంచెం గట్టిపడి ఆయిల్ అయితే బయటకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈలోపు ఎగ్స్ని అయితే నేనైతే సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాను. నూదన్కి ఇలా అయితే ఇష్టము, కానీ ఇవైతే ప్రాపర్గా కట్ అవ్వలేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే బయట కనిపిస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్ని అయితే ఇందులో ప్లేస్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ అలా స్లోగా
మిక్స్ చేసుకోండి. చాలు గట్టిగా మిక్స్ చేస్తే కొంచెం విరిగిపోతాయి కాబట్టి కొంచెం స్లోగా మిక్స్ చేసుకొని ఒక 2 సెకండ్స్ అట్లా మూత పెట్టి ఉంచండి. చాలా బాగుంటుంది. అండ్ స్టవ్ ఆఫ్ చేసుకునేసాను, పక్కన పెట్టేశాను కర్రీ. సో ఇప్పుడైతే చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది ఫినిష్ అయిన తర్వాత నోదానికి సర్వ్ చేసేసి నేను కూడా లంచ్ అయితే ఫినిష్ చేశాను. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.